నేను మీ గోదావరి అమ్మాయి. పుదీనా నిలవ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. చిన్నవి 10 కట్టలు పుదీనా కట్టలు తీసుకున్నాను. దానికి 1 కప్పు పుదీనా ఆకు వచ్చింది. దీన్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకుందాం. పోపులు వేపుకుందామండి. ఆయిల్ వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి ఫ్రై చేసుకున్నాక ధనియాలు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1 కప్పు పుదీనాకి 40 నుంచి 30 ఎండుమిర్చి తీసుకున్నానండి. దీంట్లోనే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఎండుమిర్చి వేసిన దాంట్లోనే ఆయిల్ కూడా వేసి పుదీనాకు ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సెపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్ తీసుకుని ఎండుమిర్చి తగినంత ఉప్పు వేసి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. 50 గ్రాముల చింతపండు, 2 టేబుల్ స్పూన్ బెల్లం వేసి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు పుదీనాకు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకుందామండి పచ్చడిని. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. కప్పు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 లేదా 15 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి ఇవి ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే పచ్చడిని కూడా వేసుకోవాలండి. నేను చూపించిన విధంగా ఎంత గట్టిగా పచ్చడిని వాటర్ వేసుకోకుండా చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇది పూర్తిగా చల్లారాక గాజు సీసాలో కానీ డబ్బాలో కానీ పెట్టుకుంటే 2 నెలలు నిల్వ ఉంటుందండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.